అసలు ఏం జరిగిందనేది ఇప్పుడు నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మరి ముఖ్యంగా వీళ్ళకి పెళ్ళయిన తర్వాత కట్నం అని ఇంకా ఆ జబ్బు, ఆ రోగం, ఆ రుగ్మత ఇంకా మన సమాజంలో వదలలేదు. ఈ కట్నమే ప్రస్తుతం ఈ గొడవలకు కారణమైంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో దారుణానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే ఆ విజువల్స్ని మీకు చూపించలేకపోతున్నాం, ఎందుకంటే కాస్త కలవరపెట్టే అవకాశం ఉంది కాబట్టి వాటిని మేము మీకు పూర్తి స్థాయిలో చూపించట్లేదు. కానీ గొడవకు సంబంధించిన విజువల్స్ మాత్రం ఆర్టీవీ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే వీళ్లకు పెళ్ళయిన తర్వాత వివాహం కింద, అంటే వివాహం సమయంలో కట్నం కింద 3 ఎకరాల పొలం ఇస్తా ఉంటూ కూడా అబ్బాయి తరఫు వాళ్ళు అమ్మాయి వాళ్ళకి చెప్పారట. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరికీ గొడవ ప్రారంభమైంది. కట్నం కింద ఇవ్వాల్సిన పొలం విషయంలో గొడవ జరిగింది. గొడవలో భార్య రాజ్యలత బంధువులపై భర్త ప్రవీణ్ బంధువులు వీళ్ళు దాడికి పాల్పడ్డారు. వేదాద్రి గ్రామానికి చెందిన ప్రవీణ్కి మధునకు చెందిన రాజ్యలతతో పెళ్ళయింది. పెళ్లి టైంలో కట్నం కింద 3 ఎకరాల పొలం ఇస్తామంటూ ఇటు అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళకి చెప్పారట. ఆ తర్వాత పొలం ఇవ్వకపోవడంతో రాజలతకు ప్రవీణ్ పేరెంట్స్, అంటే రాజలత అత్త మామ ఈమెను వేధించడం ప్రారంభించారట. పొలం విషయంలో వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ తీవ్ర వాగ్వాదానికి చోటు చేసుకుంది. కోపంతో రాజలత బంధువులపై ప్రవీణ్ బంధువులు దాడికి దిగారు. దాడిలో 7గురికి గాయాలయ్యాయి. ప్రవీణ్ హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆర్ఎస్ఐగా పనిచేస్తున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. పెళ్లి సందర్భంలో దృశ్యాలవి. ఆర్ఎస్ఐ ప్రవీణ్కి సంబంధించిన ఆ దృశ్యాలను మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆ తర్వాత దాడిలో వాళ్ళని ఎన్టీఆర్ జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ దాడి ఘటనలో వాళ్ళందరినీ కూడా వెంటనే హాస్పిటల్కి తరలించి వాళ్ళకి చికిత్స అవ్వడం జరుగుతోంది. ఈ ఘటనలో ఒకసారి అక్కడ ఎటువంటి పరిస్థితి అంటే ఒకసారి ఆడియో చూద్దాం. ఆ తర్వాత ఇంటిగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. గొడవకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్ వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఒక్కసారి ఆ గొడవకు సంబంధించిన దృశ్యాలను చూద్దాం. చూసారుగా విజువల్స్ అవి. కట్నంతో మొదలైన గొడవ కాట్లాడుకునేంత వరకు వెళ్ళింది. అక్కడ కాట్లాడుకునేంత వరకు వెళ్ళింది. ఈ నేపథ్యంలో ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది, ఇదే అంశానికి సంబంధించి ఆ భర్త రియాక్ట్ అయ్యాడు. ఆ రియాక్షన్ మరి కాసేపట్లో ఉంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఈ ఘటనకు సంబంధించి అటు ఇరు వర్గాల బంధువులు ఏమంటున్నారు? అంటే ఇరు వర్గాలకు సంబంధించినటువంటి చేస్తున్నటువంటి వాదన ఏంటంటే మా తప్పు లేదు, వాళ్ళదే తప్పు అనే మాట ఇరు వర్గాలు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి, ఈ ఘటనకు సంబంధించిన వ్యవహారంలో ప్రవీణ్దే తప్పనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. ఎందుకంటే కట్నం కోసం ఒక ప్రభుత్వ ఉద్యోగైన, అందులోనూ ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఆర్ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి ప్రవీణ్ ఈ విధంగా కట్నం కోసం వేధించడంతో పాటు కట్నం కోసం దాడి చేయడం, తన అత్తమామల మీద, బామర్ది మీద, వాళ్ళ మీద, మేనమామల మీద దాడి చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే వరకట్నం వద్దు, వరకట్నం నిషేధం అనేది ఎప్పటి నుంచో పోరాటాలు చేస్తున్నారు. ఎన్నో దశాబ్దాలుగా పోరాటం జరుగుతుంది. కానీ ఒక ఆర్ఎస్ఐ ఉండి వరకట్నం కోసం భార్య మీద, తన అత్తమామల మీద ఈ విధంగా దాడి చేయడం పట్ల ఆగ్రహం అయితే వ్యక్తం అవుతుంది. 2024 ఏప్రిల్లో ప్రవీణ్కి రాజ్యలతకి వివాహం జరిగింది. రాజ్యలత ఖమ్మం జిల్లా, తెలంగాణ ఖమ్మం జిల్లా మదిరిపట్నానికి సంబంధించినటువంటి మహిళ. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి జగ్గయ్యపేట మండలం వేదాద్రికి చెందినటువంటి ప్రవీణ్తో 2024 ఏప్రిల్లో పెళ్ళైతే 2024 ఆగస్టులో వాళ్ళు హైదరాబాద్లో సొంతంగా అక్కడే ఫ్యామిలీని ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటుంది. అయితే 3 నెలల తర్వాత, వివాహం
వివాహం జరిగిన 3 నెలల తర్వాత ప్రవీణ్లో మార్పులు వచ్చాయి. కట్నం కోసం ఇస్తామన్న 3 ఎకరాల పొలం ఇంకా ఆలస్యం ఎందుకు చేస్తున్నారంటూ భార్య నిలదీస్తున్న నేపథ్యంలోనే త్వరలోనే ఇస్తారంటూ ఆమె సర్ది చెప్పుకుంటూ వచ్చింది. కానీ ఇంకొక 2 నెలలు గడిచిన తర్వాత వేధింపులు మొదలుపెట్టారు. అత్త మామలతో పాటు భర్త ప్రవీణ్ కూడా వేధింపులు మొదలుపెట్టి నాకు డబ్బులు కట్నం రాసివ్వాల్సిందని డిమాండ్ చేసిన నేపథ్యంలో తల్లిదండ్రులు కూడా జగ్గేపేట నుంచి తల్లిదండ్రులు కూడా వెళ్ళి రాజలత తల్లిదండ్రులు వెళ్ళి మధుర నుండి మాట్లాడిన సందర్భం కూడా అప్పుడు కూడా వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేశారని రాజలత స్వయంగా చెబుతుంది. అయితే తర్వాత ఆ రాజలత సొంతింటికి వచ్చేసిన తర్వాత సెటిల్మెంట్ కోసమని ఈరోజు ప్రవీణ్ పిలిచారు. బంధువులు అత్తమామలతో పాటు భార్యని అదేవిధంగా వాళ్ళ మేనమామల్ని పిలిచారు. జగ్గేపేటలోని చిలకల్లోని ఒక ఫంక్షన్ హాల్లో సెటిల్మెంట్ చేసుకుందాం మాట్లాడుకుందాం అని పిలిచి రాగానే అసలు మాట్లాడుకోకుండా రాగానే వచ్చి అత్తమామల మీద ప్రవీణ్తో పాటు ఆయన తండ్రి తల్లి అందరూ కూడా దాడి చేశారు. ఆ బంధువులంతా కూడా దాడి చేయడంతో రాజ్యలత అంటే భార్య రాజ్యలతకు సంబంధించినటువంటి బంధువులకి గాయాలు కూడా అయ్యాయి. ప్రస్తుతం వాళ్ళ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి నేపథ్యం. ప్రస్తుతం ఈ కేసులో ప్రవీణ్ మీద కూడా కేసు అయితే నమోదైంది. బంజారాహిల్స్లో కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆర్ఎస్ఐగా ఆయన పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ వరకట్నం కోసం భార్యని వేధించడం, అత్తమామల మీద దాడి చేయడం ఏంటని కూడా విమర్శలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం ఈ కేసుని పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. అసలు వాస్తవంగా ఏం జరిగింది, పెళ్ళైన సందర్భంలో కట్నం ఎంత ఇచ్చారు, 3 ఎకరాలకు సంబంధించినటువంటి ఇష్యూ ఏంటనే దానిపైన కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే ఇక్కడ రాజ్యలత చెబుతున్న మాట ఏంటంటే కట్నం ఇవ్వమని మేము చెప్పలేదు ఎక్కడా కూడా, కానీ అతని అంటే ప్రవీణ్ మీద కొంత అనుమానంతో తన కూతురు పేరు మీద ఆ 3 ఎకరాలు రాస్తామని చెప్పిన నేపథ్యంలోనే గొడవ స్టార్ట్ అయింది. అంటే రైట్ రాజేష్, ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి భర్త ప్రవీణ్ కావచ్చు లేకపోతే భార్య రాజలత కావచ్చు, వీళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది? మరి ముఖ్యంగా ప్రస్తుతం ఇద్దరికి సంబంధించి మరి ముఖ్యంగా భార్య రాజలత కుటుంబం దాడి జరిగినట్టుగా తెలుస్తుంది కాబట్టి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అక్కడ? రాజలత తండ్రితో పాటు ఆయన మేనమామకు కూడా గాయాలయ్యాయి. వాళ్ళు ప్రస్తుతం జగ్గేపేట ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ప్రవీణ్ తరపున ఎవరికి కూడా గాయాలు కాలేదనేది అక్కడి నుంచి వస్తున్న సమాచారం. ప్రస్తుతం వాళ్ళు పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నారో తెలుస్తుంది. పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాళ్ళని పంపించే అవకాశం అయితే కనబడుతుంది. రాజలత ఒకటే కోరుతుంది, ఇలాంటి కట్నం కోసం వేధించే వాళ్ళని వదిలిపెట్టొద్దంటూ ఆమె డిమాండ్ చేస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఈ విధంగా సొంత కట్టుకున్న భార్యని ఈ విధంగా కట్నం కోసం వరకట్నం కోసం వేధించడం ఏంటని కూడా ప్రశ్నిస్తుంది. మరి పోలీసులు ఏ విధంగా విచారణ చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది. రెండోది ఆర్ఎస్ఐగా అక్కడ బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ రూమ్లో పనిచేస్తున్నాడు కాబట్టి అక్కడ సిబ్బందిగా అక్కడ ఉన్న అధికారులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు అనేవి పునరావృతం అయితే ఇంకా చాలామంది ఇదే విధంగా చేస్తారని రాజీలతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా చెబుతున్నారు. సచిన్ రైట్ రాజేష్, ప్రస్తుతం ఈ ఇష్యూకి సంబంధించి ఎందుకంటే చాలా పీక్స్కి చేరుకున్న సందర్భంలో ఇటు భార్య రాజలత కుటుంబం ఎటువంటి ఇష్యూస్ని పోలీస్ స్టేషన్లో వివరించడం జరిగింది, ఎటువంటి కేసెస్ రిజిస్టర్ చేసిన పరిస్థితి ఉంది అక్కడ? అంటే ఇంకా కేసు అయితే నమోదు చేసినట్టుగా సమాచారం అవుతుంది. కేసు అయితే నమోదు చేయలేదు. పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాత కేసు నమోదు చేసే అవకాశం అయితే కనబడుతుంది. రాజ్యలత పేరెంట్స్ చెబుతున్న మాట ఒకటే, మొదటి నుండి కూడా కొంత అనుమానాస్పదంగానే అతను వ్యవహరించారు. పెళ్ళైన 2 నెలలు బాగానే ఉన్నప్పటికీ తర్వాత నుంచి అతని నిజస్వరూపం బయటపడింది. ముందుగా అతను కూతురు దగ్గర అదేవిధంగా తమ వద్ద కూడా చాలా బాగానే ఉన్నాడు. తర్వాత 2 నెలల తర్వాత అతనిలోని నిజస్వరూపాన్ని బయటపెట్టి వరకట్నం కోసం ఆ 3 ఎకరాల పొలం కోసం ప్రతిరోజు అడగడం, వేధించడం, కొన్ని నెలల పాటు అంటే తల్లిదండ్రులు కూడా మాట్లాడించుకోకుండా, తల్లిదండ్రులు కూడా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తనివ్వకోకుండా ఇలా అనేక రకాల ఇబ్బందులు రాజ్యలతను పెట్టినట్టుగా తల్లిదండ్రులు భార్య రాజ్యలత కూడా ఆరోపిస్తుంది. తర్వాత గృహ నిర్బంధం కూడా చేశారు. ఇవన్నీ చూసిన తర్వాతే ఆ తల్లిదండ్రులు వచ్చి ఆమెను తీసుకువెళ్లారని కూడా రాజ్యలత అయితే చెబుతుంది. ఈ నేపథ్యంలోనే ఇష్యూ అంతా కూడా అంటే డైవర్స్ తీసుకోవడమా లేకపోతే ఏంటి అనే దానికి సంబంధించిన విషయంలో ఈరోజు సెటిల్ చేసుకుందాం మాట్లాడుకుందాం అని పిలిచి ఈ విధంగా దాడి చేశారని చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రవీణ్ మాత్రం వదలొద్దనేది కుటుంబ సభ్యులు కానీ రాజ్యలత చెప్తున్నారు. ప్రస్తుతం రాజ్యలత మేనమామ అదేవిధంగా ఆయన తండ్రికి గాయాలయ్యాయి. వాళ్ళిద్దరు కూడా జగ్గేపేట ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. సచిన్ రైట్ రాజేష్, ఒక్కసారి మీరు లైన్లోనే ఉండే ప్రయత్నం చేయండి.